ఏం చేస్తున్నారు అక్కడ? పెంకులు చదువుతున్నాను అన్నయ్య. వర్షం అయితే బుల్లెమ్మగా తడిచిపోతారు కదా, అందుకని. ఆ పని తర్వాత ముందు నాయర్ కొట్టుకెళ్ళి వేడిగా స్ట్రాంగ్ గా ఓ టీ పట్రా. మరి డబ్బులు? 2 లక్షల రూపాయల బండికి డ్రైవర్ రా. మన పేరు చెప్పు, మన మర్యాద ఏంటో తెలుస్తుంది. అట్టయితే మనకి మర్యాదే. ఇప్పుడే అట్టుకొస్తానా. ఇదిగో నాయర్ మామ, మా చీఫ్ డ్రైవర్ ప్రభాకర్ గారు వేడిగా స్ట్రాంగ్ గా ఓ టీ తేమన్నాడు. దుడ్డు ఇచ్చాడా? మన పేరు చెప్పు, ఆడే ఎత్తాడు అని చెప్పాడు నాయర్ మామ. అలాగా? ఒరే రాముడు ఆగు, ఆ టీ ఆడికి కాదు నీకు. పని చెప్తే కానీ ఏం తీసుకోనని తెలుసుగా మావ నీకు. పని చెప్తాను లేరా, పని చెప్పడానికి కోసమే టీ ఇచ్చింది. కూర్చొని తాగు. నిజంగా పని చెప్తావా? అక్కడ నిలబడిపోయావేంట్రా? తీసుకొచ్చి వెనకాల దాస్తున్నావేంట్రా? ఇటు ఈరా ఏడు సల్లారిపోద్దురా. ఇటు కొట్టానండి, చంపేస్తానండి, రక్షించండి, కాపాడండి, అయ్యో అమ్మ చంపేస్తున్నాడు, రక్షించండి, ఏమైందో తెలీదమ్మా. ఏమైంది? కొట్టాడండి, చంపేస్తున్నాడండి. రాముడు, ఎందుకు అతను కొట్టావు? ఏం లేదు బుల్లమ్మ గారు, వీడు నాయర్ గారు కొట్టుకెళ్ళి టీ ఎత్తు రమ్మన్నాడు. వీడు 4 సంవత్సరాల నుంచి బాకీ తీర్చట్లేదంట. అందుకని నువ్వు కొట్టాలా? అసలు నువ్వెవరు కొట్టానికి? ఆయన ఉత్తే టీ ఇచ్చాడు బుల్లమ్మ గారు. ఏదో పని చేయాలి కదా, స్ట్రాంగ్ గా ఒకటి ఇమ్మన్నాడు, ఇచ్చేసాను. తప్పంటారా? మీరు ఉన్నారు, కడుపు నిండా అనబడతారు కానీ నాకే ఏ పని చెప్పరు. అవసరం వచ్చినప్పుడు చెప్తానులే. ఏమంటివి ఏమంటివి జాతిన పొందున సూతసుతనకింత నిలవర్హత లేనందువా? ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కో పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మబెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి ఉండలంలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్పితామహుడు గురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగ గర్భమును జనించలేదా? ఆయనదే కులము. మా నోట చెప్పిద్దురేమయ్యా? కాగా నేడు కులము కులమని వ్యర్థులకు అదే రాముడు, ఏంటిది? చూసారా బుల్లమ్మ గారు, పొగ లేకుండా పొయ్యి ఎలా వెలిగించాను? ఇన్నాళ్ళు నాకు బుద్ధి లేదు అన్నారు కదా, అందుకే బాగా ఆలోచించి ఈ పుస్తకంలో నుంచి పేపర్ పర్రని చెప్పి పొయ్యిలో వేసాను, బగ్గున పడిపోయింది. నాకు కూడా బుద్ధి చెప్పినా బుద్ధి రాదు. ఎంతో అందమైన కవిత్వాన్ని నేను అపురూపంగా దాచుకుంటే అది చించి పొయ్యిలో వేస్తావా? నేను చూస్తుంటే నా ఒళ్ళు మండిపోతుంది. బుల్లమ్మ గారు, బయటికి వెళ్ళు. రావుడు, 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 ఇక్కడెందుకు కూర్చున్నావు? పిలిచిన పలకవే. నేను చెప్పేది వినపట్టా లేదా? నా కోపం వచ్చింది. అయితే నువ్వు పైకి రావా? నిన్నెలా పైకి రప్పించాలో నాకు తెలుసు. సెట్టు మీది ఉసిరికి సంద్రాన ఉప్పుకి సుట్టరేకం పెట్టాడు సిత్తరాల దేవుడు. మబ్బులోని నీరుకి మట్టి చాటు వేరుకి మానవంత నేశాడు జాడలేని రాముడు. రాముడు కాదు బుల్లమ్మ గారు, దేవుడు దేవుడు. మీకు తెలియకుండా నన్ను అడగచ్చు, నేను చెప్పానుగా. కోపం వస్తే మండుటెండ, మనసు మాత్రం వెండి కొండ. కోపం వస్తే మండుటెండ, మనసు మాత్రం వెండి కొండ. వానమో
తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంటా నిన్ను నమ్మినాను అంతా నీ దయా మనసు మాత్రం వెండికొండ వానమాబులాంటి వాటం నీదయా చెర్లో ఉన్న చాకిరేవు బండలేనట గుళ్ళో ఉన్న అమ్మవారి బొమ్మ నీవట అవునో కాదో తెలియదు కానీ నువ్వు చెబుతుంటే నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంటా నిన్ను నమ్మినాను అంతా నీ దయా నిండుకుండ కాదు కనుక తొణుకుతుందది అంత వింత అందులోన ఏమిటున్నది నాలో తెలివికి దీనిలో నీటికి పోలికే గుళుకు గుళుకు పలుకుతున్నది అమృతం లాంటి హృదయం నీది అంతకన్నా వేరే అది తెలిసి కూడా కసురుతుంటే నేరమెవరిది కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ వానమాబులాంటి వాటం నీదయా ఏంటో నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంటా నిన్ను నమ్మినాను అంతా నీ దయా